హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో ఈ వ్లాగ్ కేక్ స్మాష్ డెకార్ ఐటమ్స్ గురించి అనమాట. సో ఇది అందరికీ హెల్ప్ అవుతుంది. సో ఎక్కడ ఏ ఐటమ్స్ దొరుకుతాయి ఏంటి అనేసి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఎక్కడెక్కడ ఏం తీసుకున్నాను ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేక్ స్మాష్ అంటే మనం నార్మల్గా మ్యారేజెస్ అప్పుడు ప్రీ వెడ్డింగ్ చేసుకున్నట్లే ఇప్పుడు బర్త్డేస్కి అందరూ కేక్ స్మాష్ చేసుకుంటున్నారు కదా. సో అలానే పాపకు కూడా చేసుకుందామని అనుకున్నాం అనమాట. సో దానికోసం నేను అన్ని వీడియోస్ చూడడము, సో ఎక్కడ చేద్దాం, ఇండోరా అవుట్డోరా అట్లా థింక్ చేస్తూ ఉండే. సో మేము ఏంటి అంటే తను కేక్ స్మాష్ వీడియో చేసే వరకు కొంచెం తను ప్రాపర్గా నడిస్తే బాగుంటుంది అనేసి బర్త్డేకి 2 వీక్స్ ముందు పెట్టుకుందాం అనుకున్నాము. సో అలానే 2 వీక్స్ ముందు మేము పెట్టుకున్నాం అనమాట. సో తర్వాత ఇండోర్ చేద్దామా అవుట్డోర్ చేద్దామా అని థింక్ చేస్తుండే. సో ఫోటోగ్రాఫర్తో మాట్లాడామన్నమాట. అవుట్డోర్ అయితే బాగుంటుందా ఇండోర్ అయితే బాగుంటుందా అని. ఇప్పుడు బాగా ఇక్కడ కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, సమ్మర్ వచ్చేసింది అనమాట. బాగా స్వెట్టింగ్ ఉంటుంది, బయట ప్రాపర్గా ఉండదు. సో ఇండోర్ బెటర్ అని చెప్పారు. సో నేను ఇండోరా అవుట్డోరా అని ఇంకా లాస్ట్ సెకండ్లో ఏంటి అంటే, సో ఎలాగో మనం బర్త్డే ఇండోర్లో చేసుకుంటాము, సో ఇది అయినా మనం అవుట్డోర్లో చేసుకుందాము అని అనుకున్నాము. అండ్ మాకు అప్పుడు అంత వేడిగా లేదు, కొంచెం క్లౌడీ ఉండే అనమాట చేసే టైంకి. సో ఇంకా అండ్ మాకు ఒకవేళ ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా ఒకే థీమ్తో వెళ్దాము అని అనుకున్నాము. సో ఫస్ట్ నేను చూసుకున్నాను అనమాట ఆన్లైన్లో ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ దొరుకుతాయి అనేసి. సో అలా చూసుకొని వెళ్ళామన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మైకేల్ స్టోర్ అనమాట. ఇది మైకేల్ స్టోర్లో మనకి ఏదైనా ఫ్లవర్ రిలేటెడ్ కానీ ఏదైనా బర్త్డేకి ఇట్లా 1 సింబల్ ఇలాంటి ఏది కావాలన్నా ఈ మైకేల్ స్టోర్స్లో అయితే అన్నీ ఉన్నాయి. సో మీకు కావాలంటే ఈ స్టోర్కి రండి. సో మేము ఇక్కడ మాకు కావాల్సినవి మేము ఏంటి అంటే, నేను ఫస్ట్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. డ్రెస్ సెలెక్ట్ చేసుకుని డ్రెస్కి తగ్గ థీమే పెట్టాలి అని అనుకున్నాను అనమాట. అండ్ కేక్ కూడా డ్రెస్కి తగ్గట్లు మొత్తం ఒకే థీమ్ లాగా అనుకున్నాను. సో దాని తగ్గట్టే ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయని అలా స్టోర్కి వెళ్ళాను. సో అక్కడ నేను కొన్ని ఫ్లవర్స్ 1 నెంబర్ కొన్ని బ్లాక్స్ టైప్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా మేము ఒక వీడియో లాగా చేద్దాము అనుకున్నాము పాపతోటి. సో దానికి కొన్ని ఫోటోగ్రాఫర్ కొన్ని ఇచ్చారనమాట, కొన్ని లిస్ట్ ఇవి కావాలి అని. సో దానికోసం మేము పార్టీ సిటీ వెళ్ళామన్నమాట. సో నేను చెప్పాను కదా, సో మనకి ఫ్లవర్స్ టైప్ ఏదైనా కావాలి అంటేనేమో మైకేల్స్. ఇక్కడైతే మొత్తం బెలూన్స్ రిలేటెడ్ కానీ జెండర్ రివీల్కి కావాల్సిన అన్నీ ఇలా ఇక్కడ దొరుకుతాయి అనమాట పార్టీ సిటీలో. సో మేము అప్పుడు జెండర్ రివీల్ అప్పుడైతే మొత్తం పార్టీ సిటీలోనే దొరికాయి. సో ఇక్కడికి వచ్చి మేము కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. సో ఇక్కడికి మేము ఏంటి అంటే చాలా స్టోర్స్ తిరిగాము. ఏంటి అంటే బాత్ టాయ్స్ కోసం వచ్చామన్నమాట. సో చాలా స్టోర్స్ తిరిగాము. మాకు కావాల్సిన కలర్ లేదు, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో వాల్మార్ట్, టార్గెట్ అండ్ డాలర్ ట్రీ కూడా తిరిగాము. సో ఆల్రెడీ మేము డాలర్ ట్రీలో తీసుకున్నాము, బట్ 3నే ఉన్నాయి, కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందని వచ్చాము. సో మాకు ఎల్లో కలర్ డక్ టాయ్స్ అనుకున్నాం అనమాట. సో ఇక్కడ ఉన్నాయి పార్టీ సీట్లో. సో మేము తీసుకున్నాం అనమాట. అండ్ ఫోటోగ్రాఫర్ కొన్ని చెప్పారనమాట మాకు కావాల్సినవి, లైక్ బబుల్ టాయ్స్ ఇట్లాంటివి. సో అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. సో అవి కూడా కొన్ని తీసుకున్నాము. సో ఇక్కడైతే మోస్ట్లీ అన్నీ దొరికేస్తాయి. ఈ పార్టీ సిటీలో మనకి ఏదైనా పార్టీ ఉంటే ప్రతిదీ దొరుకుతుంది అనమాట. అండ్ మేము ఇంకా ప్రతిదీ ఎక్కడెక్కడ ఏమున్నా అన్నీ చూసుకొని ఆన్లైన్లో ముందు చూసుకొని వెళ్ళడం బెటర్. డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళకుండా ముందు అవైలబుల్ ఎక్కడ ఉంటే అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయి తీసుకోవడం బెటర్. సో మాకు ఫస్ట్ మేము ఎందుకు తిరిగామంటే, డాలర్ ట్రీలో ఆల్రెడీ ఉంది కదా అని, డాలర్ ట్రీ ఉన్నాయని ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని డాలర్ ట్రీ తిరిగాము, బట్ ఎక్కడా కనిపించలేదు. సో లాస్ట్కి పార్టీ సిటీలో అయితే ట్రై చేద్దాము అని అనుకున్నాము. సో పార్టీ సిటీలో అయితే దొరికాయి. సో మేము నార్మల్గా సింపుల్గానే చేసుకుందాం అని అనుకున్నాము. సో నేను అవుట్డోర్ అనే అనుకున్నాను లాస్ట్ సెకండ్లో. సో ఇంకా అవుట్డోర్ దానికి తగ్గట్టు సింపుల్గా డెకోర్ చేసుకుందామని అనుకున్నాను. సో దానికి తగ్గట్టు నేను కావాల్సిన అన్నీ తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఆ డెకోర్ ఎట్లుంటుంది ఏంది ఎలా తీసినామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను.
సో ఈ వీడియోస్ అన్నీ ఎందుకు పెడుతున్నానంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఏదైనా ప్రతిదీ ఎవరికైనా ఏదో ఒక టైంలో హెల్ప్ అవుతుంది. సో దట్ నేను అందుకే ప్రతిదీ షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్కడ ఏంటి దొరుకుతాయని నాకు తెలీదు. సో ఎవరైనా వెళ్ళి చూస్తే లైక్ ఆన్లైన్లో చూస్తేనే, సో ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీకు స్టోర్స్ తెలుస్తా అని ప్రతిదీ వీడియో పెడుతున్నాను అనమాట. కాకపోతే స్టోర్స్లో ఏంటంటే కొంచెం ఓపిక్గా చూసుకోవాలి ఏది ఎక్కడ ఉన్నాయి ఏంటి అని. కొన్ని స్టోర్స్లో అయితే డైరెక్ట్గా ఐల్ లైక్ నెంబర్ మనకి ఆన్లైన్లో చూపిస్తుంది, ఐల్ 1920 అలా చూపిస్తుంది. డైరెక్ట్గా మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. లేదు మనకి స్టిల్ కనిపించట్లేదు అంటే వాళ్ళని అడిగితే, దానిలో వర్క్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళే తీసుకెళ్ళి చూపిస్తారు. సో ఈజీగా తీసుకోవచ్చు. సో మేము అన్నీ చూసాము, అన్నీ తీసుకున్నాం అనమాట. అండ్ హోమ్ డిపో కూడా వెళ్ళాము. సో ఈ డెకరేషన్లో హోమ్ డిపోలో కావాల్సినవి కూడా ఉండే అనమాట. హోమ్ డిపో ఏంటి అంటే మన ఇంట్లో కావాల్సినవి లైక్ అన్ని లైట్స్ రిలేటెడ్ కానీ స్టిక్స్ రిలేటెడ్ ఏదైనా దొరుకుతుంది అనమాట హోమ్ డిపో. సో అలాంటివి కావాలంటే హోమ్ డిపోకి వెళ్ళొచ్చు. సో మేము ఆల్రెడీ అక్కడ తీసుకున్నాము. సో అప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేదు. నెక్స్ట్ వాల్మార్ట్కి వెళ్ళామన్నమాట. సో వాల్మార్ట్లో కూడా కొన్ని కావాల్సినవి తీసుకున్నాము. సో నెక్స్ట్ డే కేక్ స్మాష్ వీడియోకి మేము ఏంటి అంటే మాకు ఇట్లా బ్లాగ్స్ కావాలి అనుకున్నాము. ఆన్లైన్లో చూస్తే అవి డెలివర్ అయ్యేలా లేవు. సో మేము దాన్ని ఇంకా ఎట్లా చేయొచ్చు అని ఇలా పెయింట్ వేసే ఉంటాయి కదా, సో వాటిని మేము బ్లాగ్స్ లాగా చేసామన్నమాట. సో ముందు రోజు కూర్చొని దానికి కావాల్సిన అన్నీ మేము ముందే అరేంజ్ చేసుకున్నాము. సో నెక్స్ట్ డే కొంచెం అవ్వదు, మళ్ళీ అక్కడ లేట్ అవుతుంది అని చెప్పేసి సో ముందు రోజే చేసుకున్నాం అనమాట. ఇంకొకటి పూల్ టైప్, పిల్లలది పూల్ టైప్ ఉంటుంది కదా, సో బాత్ది. సో అది కూడా తీసుకున్నాం అనమాట. అది వాల్మార్ట్లో తీసుకున్నాము. సో అది కూడా హెయిర్ పిల్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో అసలు ఫస్ట్ ఓపెన్ చేసి చూడాలి కదా, సో అది ఎంత ఉంది ఏంటి అని. ఇది చాలా పెద్దగా ఉంటే సో మేము మళ్ళీ రిటర్న్ ఇచ్చి కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాము. సో ఆ వీడియో క్యాప్చర్ చేయలేదు. సో ఇలా ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. ఇది మాత్రం వాల్మార్ట్లో తీసుకున్నాము. సో నేను నెక్స్ట్ వీడియోలో మేము ఎలా చేసామో కేక్ స్మాష్, ఎలా డెకరేట్ చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియో పెడతాను. ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.